హాయ్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము చీట్ కోడ్స్, గెస్సింగ్ మెథడ్, షార్ట్ కట్స్ ఇవన్నీ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటాము. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ డైరెక్ట్‌గా మెయిన్ ఎగ్జామ్‌లో ఫస్ట్ టైమ్ అటెంప్ట్ చేయటం కంటే ఒక రోజు ముందు, అంటే రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి గదా! ఒక రోజు ముందు అంటే ఈ రోజే మనము ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఈ ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అప్లై చేస్తేనే మీకు ఏ స్ట్రాటజీ వర్క్ అవుతుంది, ఏది అవాయిడ్ చేయాలో అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ఈ వీడియోలో మనం ప్రధానంగా 2 ముఖ్యమైన విషయాలు చూస్తాం స్టూడెంట్స్. ఒకటి, ప్రీవియస్ ఇయర్ 9 క్వెషన్ పేపర్స్ ఉన్నాయి. ఆ 9 క్వెషన్ పేపర్స్ లింక్‌ని కూడా మీకు ఇస్తాను. ఆ 9 క్వెషన్ పేపర్స్‌లో ఈ చీట్ కోడ్స్ ఆర్ గెస్సింగ్ మెథడ్ వర్క్ అవుతున్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈ 9 క్వెషన్ పేపర్స్‌లో మనకి క్లియర్‌గా క్వెషన్స్ విత్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి మార్క్ టెస్ట్. ఈ మార్క్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అప్లై చేయాలి అనేది వివరంగా తెలుసుకుందాం. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఒకసారి కాలేజ్ దోస్తు వాళ్ళ డీటెయిల్స్ చూద్దాం. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్తు వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మాక్సిమం స్టూడెంట్స్ ప్రిపరేషన్ అయిపోయి ఉండొచ్చు. సో ప్రిపరేషన్ అయిపోయాక మనము మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి స్టూడెంట్స్. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తరోగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మనకి క్వశ్చన్సే కాదు, విత్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే ఫార్మాట్లో మనకు రేపు జరగబోయే ఇంజనీరింగ్ ఎంసెట్ ఎగ్జామ్లో కూడా ఇవే ఫార్మాట్లో క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. మీరు ఏ షిఫ్ట్ అయినా సరే సేమ్ ప్యాటర్న్ ఇస్తున్నారు, కానీ వేరే క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఒక 4-5 ప్రిపేర్ అవుతే నా దగ్గర 9 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. తరోగా ప్రిపేర్ అవ్వండి. ట్రస్ట్ మీ, విల్ నాట్ ఓన్లీ క్వాలిఫై బట్ ఆల్సో స్కోర్ గుడ్ మార్క్స్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీరు చీట్ కోడ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయినా సార్, పర్ఫెక్ట్ గెస్సింగ్ మెథడ్ కూడా నాకు తెలుసు, ఎలిమినేషన్ మెథడ్ కూడా ప్రిపేర్ అయిపోయాను అంటే అన్ని స్ట్రాటజీస్ వీటి మీద వర్తిస్తుందా లేదా చెక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, క్వశ్చన్ పేపర్ కాదు, ఇందులో ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ స్ట్రాటజీ ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మెయిన్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మంచి మార్క్స్ కోసం ఇది ఒక స్ట్రాటజీ అయితే, ఇంకోటి ఏంటి అంటే అటెంప్ట్ ఇన్ ద మాక్ టెస్ట్. మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్ 3 అవర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్స్. ఈ లింక్ని నేను ఈ డైరెక్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. ఇక్కడ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఒకసారి లింక్ ఓపెన్ చేయగానే ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు లింక్ను ఓపెన్ చేయగానే ఈ విధమైన లాగిన్ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ మీరు యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సైన్ ఇన్కి వెళ్ళండి. సో సైన్ ఇన్కి వెళ్ళగానే మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది జస్ట్ ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ మనకి 180 మినిట్స్ ఉంటాయి 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి. మ్యాథమెటిక్స్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో ఇక ఒక్కసారి మీరు ఇది ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ చెక్ బాక్స్ పెట్టాక మీరు ఐఎమ్ రెడీ టు బిగిన్ ద టెస్ట్ అనగానే ఇక మీకు టెస్ట్ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ మెయిన్గా మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 అవర్స్ ఎగ్జామ్ మాక్ టెస్ట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ 3 అవర్స్‌లో మీరు మీ స్ట్రాటజీని ఫాలో అవుతున్నా లేదా, మీ ప్రిపరేషన్ కరెక్ట్ వేలో ఉందా లేదా, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైనా సిమిలర్ ఫార్మాట్‌లో వస్తున్నాయా లేదా, ఇవన్నీ మనకి మాక్ టెస్ట్‌లోనే తెలుస్తాయి. సో 3 అవర్స్ ఎవరు కూర్చుంటారు అని అనుకుంటే మాత్రం మీరు ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వడం కష్టం స్టూడెంట్స్. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఈ టైంని మాత్రం మిస్యూజ్ చేయకండి. మాక్ టెస్ట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్‌లో మీకు టైమర్ కూడా ఉంది. టైమర్ ప్రకారము మీరు ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది ఒక వీడియో చేశాను. సో ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉన్నాయి. మీరు ఏదైనా సరే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్‌ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. తర్వాత మీకు ఫుల్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో, ఎన్ని అటెంప్ట్ చేశారు ఏంటనేది మీకు డీటెయిల్‌గా ఫైనల్‌గా 3 అవర్స్ తర్వాత ఆటో సబ్మిట్ అవుతుంది. సో డెఫినెట్‌గా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి. లేకుంటే సేవ్ అవ్వవు మీ ఆన్సర్స్. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు కాలేజ్ దోస్తు వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వి తెలుసుకోండి. వీడియో స్టూడెంట్స్ ఇంతకు ముందు చెప్పినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తరోగా చూసుకోండి ఒకసారి. అలాగే మాక్ టెస్ట్‌ని 3 అవర్స్ కూర్చొని కంటిన్యూయస్‌గా చేయండి. డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ పార్ట్‌లో కామెంట్ సెక్షన్‌లో పెడతాను. సో మీరు మొబైల్‌లో నుంచి కూడా ఈ మాక్ టెస్ట్‌ని అటెంప్ట్ చేయొచ్చు. Thank you and all the best for your exam.